ఏంటి సంగతులు? సరదాగా మన ఇంటి చుట్టూ ఒక రౌండ్ వేసి ఎటన్నా తినడానికి వెళ్దాం పద. అదనమాట రౌండ్ వేసేసి ఇదిగో ఇది మన చిన్న పల్లెటూరులో మన ఇల్లు ఇది. ఇదిగో ఇది కూడా మన ఇల్లే. స్టోరేజు ఇంకా సరదాగా ఎప్పుడన్నా అట్లా కూర్చోడానికి అలా అనమాట. ఫస్ట్ మన వెనకాల బుజ్జాయిల దగ్గరికి వెళ్దాం. ఇదిగో ఈ సందు కూడా మందే. ఇక్కడ ట్రాక్టర్ ఇక్కడ స్పేస్ లేకపోతే అక్కడ అలా ట్రాక్టర్లు పెట్టుకుంటాం అనమాట. ఇక్కడ రావటం ఇదిగో నేరేడుగాయ చెట్టు, మామిడి చెట్టు, కరివేపాకు ఉంటుంది ఇక్కడ. ఇదిగో కరివేపాకు. ఇదంతా యుఎస్లో కరివేపాకు ఎంత కష్టమో తెలుసుగా. మొన్నే మందు కొట్టారు ఏదో పురుగు వచ్చిందని. ఇక్కడ ఇది ఇంకో కరివేపాకు చెట్టు. దీన్ని ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం కొమ్మలు కొట్టేస్తారు మంచిగా ఫ్రెష్గా కొత్త ఆకులు రావడానికి. ఇక్కడ బుజ్జాయిల్ ప్లేస్ అనమాట. గడ్డి స్టోరేజ్ ఎండకి ఎండి వానకి తడవకుండా. గడ్డి మోపులు కట్టేది కూడా మన దగ్గర మిషన్ ఉంది. ట్రాక్టర్ తగిలిచ్చేసి ఈ గడ్డి దగ్గరికి రాగానే ఒక రకమైన వాసన వచ్చింది. భలే ఉంటుంది అది. చిన్నప్పుడు రోజులు గుర్తుకొస్తూ ఉంటాయి ఇన్ని రోజుల తర్వాత కూడా. ఇగో మన దగ్గర బుజ్జాయిలు మిల్క్ కోసం అన్నమాట మన దగ్గరే పెంచుకుంటాం. లోపల బుజ్జాయిలు ఉన్నాయి. ఆగు వెళ్ళమ్మా, నీళ్ళు తాగిపో. ఇదిగో వీళ్ళేమో బుజ్జోళ్ళు. ఏంటమ్మా ఆడుకుందామా? బాగుందా? మసాజ్ చేయాలా? ఆడుకో పో. పెంటపోగంటే తెలుసా మీకు ఎవరికన్నా? అక్కడ అంతా గీదల దగ్గర నుంచి తీసిన అదంతా కూడా అక్కడ బారేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరానికి ఒకసారి అవన్నీ తీసుకెళ్ళి కంపోస్ట్ అనమాట తీసుకెళ్ళి పొలాలకు వేస్తారు. ఎరువు లాగా అనమాట. నిమ్మకాయ చెట్టు. ఇంతకుముందు పోయిన సంవత్సరం అంటే 2025 జూన్ జూలై టైంలో అదేదో కొత్త రకమైన రోగం ఒకటి వచ్చి లోపల ఉన్న కోళ్ళన్నీ కూడా చనిపోయినాయి. అసలు మా దగ్గర ఒక రోగం వచ్చి అన్ని కోళ్ళు చనిపోవటం అనేది ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం అయింది. లోపల ఒక 30 దాకా ఉండాలి కోళ్ళు, అన్నీ చనిపోయినాయి. తర్వాత నుంచి మళ్ళీ తీసుకురాలేదు, తీసుకొచ్చి పెట్టాలి మళ్ళీ. నీకు ఇటు వెళ్తేనేమో ఇక్కడ 3 రూములు ఉంటాయి. ఇవన్నీ కూడా 2 స్టోరేజు, ఇంకోటేమో తెలిసిన వాళ్ళు ఉంటున్నారు ఒక రూమ్లో. ఇది స్టోరేజు, ఇది మన బండి, మనం సిట్టింగ్ వేస్తూ ఉంటాం అందులో. ఇక్కడ ముందు అన్ని చెట్లు అవి ఉంటాయి. ఇది ఇక్కడ మోటార్ పెట్టింది చూసారా? మోటార్ కింద ఏముందో సరిగ్గా చూడండి. అది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అసలు అదేందో తెలుసా? సిపియు. ఇంతకుముందు సిపియు పక్కన మానిటర్ ఉండేది. అది నా సిపియు. నేను కొనుక్కున్న మొట్టమొదటి సిపియు అది. కంప్యూటర్ సిపియు. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు కొనుక్కున్న దాన్ని. ఇప్పుడు దాన్ని ఏం చేశారు? దాంతో అవసరం లేదు కదా. దాని కింద వెంటిలేషన్ కోసము ఎత్తు పెంచడానికి నేను ఫస్ట్ కొనుక్కున్న సిపియుని మోటార్ కింద పెట్టేశారు మహానుభావులు. పెట్టుకోనిలే.
బయట అన్ని చెట్లు, తులసి మొక్కలు, ఇవి అక్కడ బెల్లం చెరుకు. ఇక్కడ మన బళ్ళు, మన కారు. మా డాడీ బండి ఏది? మా డాడీ బండి లేదు. ఇదిగో గిడ్డి చుట్టేది ఇదే. ఇది ఒక స్టోరేజ్, మళ్ళీ ఇది కూడా ఒక స్టోరేజ్. లోపల అన్ని ట్రాక్టర్ సామాను, కోత మిషన్ సామాను అవన్నీ ఉంటాయన్నమాట. రెండు ఫ్లోర్లు ఇల్లు. ఫస్ట్ ఫ్లోరు పైన, సెకండ్ ఫ్లోరు. ఆ మొత్తం పైన జస్ట్ రేకులు వేసి పెట్టామన్నమాట, ఇల్లు వేడెక్కకుండా. ఇదిగో మర్చిపోయా చూపించడం. ఇక్కడ చూడ ఏముంటాయో తమలపాకులు, ఫ్రెష్ తమలపాకులు అన్నీ ఎన్నయ్యే. ఇగో ఇటుపక్క కూడా అన్నయ్యే. ఇక్కడ ఉన్నాయి చివరికి. కాదురు, ఇది మనీ ప్లాంట్. మా డాడీ వచ్చాడు ఇప్పుడు. జం కడగాలి. ఇదిగో ఇక్కడ కర్రల పొయ్యి. పండగకి అప్పిచ్చలే వండుకోవాలనుకుంటే ఇక్కడే అనమాట, ఇందులోనే వండుకుంటాం. ఇదిగో పిండి రుబ్బుకోవడానికి ఇది. ఇదిగో మొన్న ఇది ఊడింది, ఇది మళ్ళీ కొత్త జుట్టాలి. ఇటువంటి అసలు దొరకట్లేదు. ఈ క్వాలిటీ రోలు అసలు దొరకట్లేదు. మా మమ్మీ వచ్చింది ఇప్పుడే. ఏంటి ఈ మధ్య అందరూ బీటు బంబర్ అంటున్నారు? వెళ్ళి మా మమ్మీకి చెప్తాను మీ అందరి పేరు. మమ్మీ, నన్ను కొంతమంది బాంబరు, బీటు బాంబరు, యుద్ధ విమానం అని పిలుస్తూ ఉంటారే. నువ్వు బీటు బాంబరేసి నువ్వు పిల్లాడైతే మరేంది బీటు బాంబరేంది? నువ్వు పిల్లాడి కదా. చూసారుగా, నేను పిల్లాడినంట. మా మమ్మీ ఏమన్నా మరంతే, పిల్లాడివేనమ్మా. పువ్వులు కోసుకుంటుంది. మా మమ్మీకి పువ్వులు అంటే చాలా ఇష్టం. ఇదిగో ఇక్కడ వెనకాల నుంచి ఇలా వెళ్దాం. ఇక్కడ పాత బండి ఒకటి ఉంది. బుజ్జాయిల్ని కాసేపు ఎండలో కాసేపు లోపల అట్లా కట్టేస్తాం అనమాట. ఎరా నీళ్ళు తాగేవా? ఇదిగో ఇక్కడ కోళ్ళగూడు, ఇక్కడ కోళ్ళగూడు ఉండేది. కోళ్ళన్నీ మంచిగా అక్కడికి వెళ్ళి ఆడుకొని నైట్ అవ్వగానే అందరు ఇందులోకి వచ్చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లా ఏం లేదు. ఇదేమో మా పెదనాన్న వాళ్ళ ఇల్లు. మా అన్న ఉంటాడు కదా వర్జీనియాలో, మా అన్న దగ్గర తిరిగాను గుర్తుందా? మా అన్న వాళ్ళ ఇల్లు అనమాట, పక్క పక్కనే. ఇదిగో మా పెదనాన్న వాళ్ళకి మంచి గార్డెన్ ఉంటుంది వెనకాల. ఫ్రూట్స్, కూరగాయలు, చిక్కుడుగాయలు ఇవన్నీ చాలా ఎక్కువ. ఇక్కడేమో ఇక్కడ సోలార్ ఉంటుంది. ఈ సోలార్ ఏంటంటే మేము 2 యూనిట్లు పెట్టించాము సోలారు. రెండిటికి కలిపి 4 లక్షలు ఛార్జ్ అయితే దాంట్లో 2,50,000 మనం కట్టాము. 1,50,000 గవర్నమెంట్ వాళ్ళు కట్టారు అనమాట సబ్సిడీ. ఇది ఏంటంటే ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి నెల మనం కట్టేది డబ్బులు. తర్వాత ఇది ఎంతైతే మనకి ఎనర్జీ ఇచ్చిందో దానికి సరిపడా డబ్బులు 6 నెలలకు ఒకసారి మనకి తిరిగి వెనక్కి ఇచ్చేస్తారు. ఇదిగో ఇక్కడ ఒక స్టోరేజ్ ఉందని చెప్పాను కదా ముందు, దీంట్లో అనమాట. దీని మీద పెట్టాం. ఇదిగో పొలాల మధ్యలో భలే ఉంటుంది ఇల్లు.
మొత్తం రూఫ్ ఎక్కిస్తే, ఇంతకుముందు ఇది ఉండేది కాదు. ఇంతకుముందు ఒట్టి రూఫ్ ఉండేది. ఎండాకాలంలో మరీ ఎండ ఎక్కువ అవుతుందని చెప్పి ఇది వేసాం అనమాట. పైన ఇది ఈ రేకులు వేసాం. లోపల సామాన్ అది పెట్టుకోవచ్చు అట్లా. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఇంటికాడ ఉంటే. స్ట్రెస్ ఫ్రీ లైఫ్. ఇదేమో సెకండ్ ఫ్లోర్. ఏం తింటారు మీరు? చెరుకు తింటా. చెరుకు. రాజుకోట మన ఇంట్లో పక్కనే చెరుకు గళ్ళు ఉంటాయి కదా, బెల్లం చెరుకు. బెల్లం చెరుకు అని కామెంట్లు పెడుతున్నారు రాజు. అదేనది బెల్లం చెరుకు. కొట్టు. గళ్ళలో లావుకున్నది కొట్టు. ఎరువుతో పాటు చూసి అదిరా పక్క చెరుకమ్మ. గుర్తొచ్చేసిందా? అది ఉంటుంది. హ్యాపీ లేకమ్మ. జరగమ్మ కడగాలి. అరే దానికి బటర్ఫ్లైస్ ఉన్నాయి రో అభిరామ్. అయ్యో ఎగిరిపోయినాయి. రాజు ఒకసారి ఇది ఇక్కడ దాకా తినచ్చా? ఇక్కడ దాకా అక్కడ దాకా గల్పు ఉండవు. ఇక్కడ దాకా. ఇక్కడ దాకానా? చిన్నగా అయిపోయినాయి ఇక ఇక్కడ నుంచి. అరే నైఫ్ షార్ప్గా ఉందా, చెరుకు మెత్తగా ఉందా? అట్లా తెగిపోయింది ఈజీగా. అంటే ఇది మెత్తగా ఉంటుంది, ఇది షార్ప్ ఉంటుంది. రెండు ఉన్నాయా? అమ్మ పట్టుకోకమ్మా అట్లా. ఏది ఇంతలా ఉంది ఏంద్రా బాబు? టూ ఆఫ్ చేస్తాను కదా నేను. నేను కడుగు ఫస్ట్ కడుగుదాం. పోయమ్మ కడుగుదాం. కడుగు మంచిగా రుద్దు. మొత్తం మీరు తింటే నాకెట్రా? నాకు కూడా సరే తీసుకుందాం. వాళ్ళు తోలు తీసిస్తా. కలర్ భలే ఉంది బ్లాక్ కలర్లో. మనం ఇంతకుముందు మనం పండించే రోజుల్లో అనకాపల్లి చెరుకని చేసేవాళ్ళం చూడు రాజు. అది కూడా ఈ కలర్ ఉండేది కాదు కదా. ఇసుకమ్మ అది తీసుకోను. నాకు ఇది రే బక్కి నాన్నకు సగం, నువ్వు ఇది తీసుకోను. నువ్వు తీసుకో. ఇది మనకు సగం సగం కొట్టు. కనుపులు పెద్దగా ఉన్నాయి పిల్లలకి ఇచ్చి. స్వీట్గా ఉంది. మామూలుగా చెరుకు గట్టిగా ఉంటుంది కదా, ఇది అలా లేదు. ఇది తీసేటప్పుడు కూడా తోలు తీసేది కూడా ఈజీగానే ఉంది. తింటుంటే కూడా ఇరిగిపోతుంది. స్వీట్, వెరీ స్వీట్. ఫిషెస్ తర్వాత పట్టుకుందాం. అసలు పొలాల్లో ఈ కాలువ పక్కన నడుపుతుంటే బండి ఉంటుంది, పిల్లలు తీసుకొని భలే మజా ఉంటుంది. అభిరామ్ ఏం చేస్తున్నావురా? ఇసుకమ్మ ఏం చేస్తున్నావు? ఈ రివర్లో అంట దిగి చేపలు పడతారంట. ఏడ పట్టేది? మరి కాలువ చిన్నగా ఉంటే ఏమంటారు? కెనాల్. మరి పెద్దగా ఉంటే రివర్. రౌండ్గా ఉంటే లేక్. లేక్. వాటరు ఇక్కడ ఎంత 5.5 ఫీట్ ఉన్నాయి. 5.6 ఫీట్ వెళ్తుంది. నిజాం సాగర్ మెయిన్ కెనాల్ ఇది. మా పొలాల మీదకి వెళ్తుంది అనమాట. ఇగో ఈ ఫోర్స్ కనపడుతుంది పైన, దాన్ని కరెంట్ అంటారు. కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీ కరెంట్ కాదు. కరెంట్ అంటే నీళ్లు ఇటు నెట్టుకుంటూ వెళ్ళిపోయే ప్రవాహం ఉంటుంది కదా, దాన్ని కరెంట్ అంటారు. పైన నార్మల్గానే ఉంటుంది కానీ లోపల పైన ఉన్నదానికి చాలా రెట్లు ఫోర్స్ ఉంటుంది.
లోపల ఇంకా చాలా స్పీడ్గా వెళ్తుంది అది. అభిరామ్, నువ్వు ఇట్లా పట్టుకుంటావా ఫోను, నువ్వు వీడియో రికార్డ్ చేస్తా ఉండు, సరేనా? కొంచెం కిందకి పెట్టు, అలా పెట్టు, సరేనా? రెడీ, వెళ్దామా? లెట్స్ గో. వీడియో తీస్తున్నావా? కొంచెం కిందకి పెట్టు. దారి మర్చిపోలేదమ్మా. ఇది ఇంకో రోడ్డు మన ఇంటికి వెళ్తానికి. మన ఇంటికి వెళ్తానికి ఇంకొక రోడ్డు. సరే, కెమెరా ఆఫ్ చేసేయి. ఇక్కడ వర్ణి దాటంగానే మల్లారం అడవిలో పోలీస్ చెక్ పాయింట్ ఒకటి పెట్టి బళ్ళ మీద చలానాలు ఉన్నాయేమో చెక్ చేసి ఉంటే కడితేనే వదులుతున్నారనమాట. మామూలుగా ఎప్పుడన్నా వారానికి ఒకసారి అట్లా చూస్తారా, లేకపోతే నెలకు ఒకసారా ఎట్లా చూస్తారా చలానాలు పోలీసులు? ఇక్కడ రోజు ఉంటారు. ఇక్కడ రోజు ఉంటారా? రోజు ఉంటారు. ఇక్కడ నెలలో 29 రోజులు అయితే ఉంటారు. ఎందుకంటే మనం 3-4 సార్లు కొట్టాం ఈ రోడ్లో, ఈ రోజే కనపడ్డారు. అప్పుడేదో వదిలేసి ఉంటారు కానీ మామూలుగా అయితే కంపల్సరీ ఉంటారు డైలీ. చలనాలు కట్టకపోతే ఫైన్ ఇంకా డబుల్ అయ్యింది కదా? డబల్ అవ్వదు, 2-3 ఉంటే కంపల్సరీ, ఒకటైతే కట్టాల్సిందే. 1-2 ఉంటే వదిలేస్తారు. స్పీడింగ్ టికెట్లా? స్పీడింగ్ టికెట్ వీళ్ళు టికెట్ అయ్యారు, ఎక్కడో వేసిన టికెట్ వీళ్ళు కలెక్షన్ చేసుకుంటారు. అదే ఎక్కడో వేసినాయి వీళ్ళు వేస్తారు. ఫోటోలు తీసుకుంటే సీట్ బెల్ట్ అయ్యారు కానీ ఇక్కడ చేస్తారు. ఇది హెల్మెట్ లేకపోయినా, నెంబర్ ప్లేట్ లేకపోయినా. యుఎస్లో ఎలా ఉంటుంది అంటే పోలీసులకి ఫుల్ అథారిటీ ఉంటుంది. అంటే మనం రోడ్డు మీద కనుక ఏదైనా సరే తప్పు చేసి పోలీసు వాళ్ళు వెనకాల లైట్లు వేసినప్పుడు ఆపకపోతే అవసరమైతే వాళ్ళు వేరే పోలీసుల్ని పిలుస్తారు. మనం ఏ డైరెక్షన్లో వెళ్తున్నామో వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారు. ఇంతకి కూడా మాట వినకుండా తొక్కుతా స్పీడ్ పెంచితే హెలికాప్టర్స్ కూడా వస్తాయి. పట్టుకోకుండా అయితే ఆపరు. పట్టుకున్న తర్వాత మనం చేయాల్సిందల్లా ఒకటే, పోలీసులు చెప్పింది చేయాలి. ఏ మాత్రం కూడా పోలీసులకి మనము వాళ్ళని ఏదన్నా చెయ్యబోతున్నాము అనే అనుమానం వచ్చిన పోలీసులు వేసేస్తారు. వేసేయటం అంటే 1 బుల్లెట్ 2 బుల్లెట్లు పేల్చడం కాదు. వాళ్ళ గన్లో వాళ్ళు వాడే మోడల్ని బట్టి 10 నుంచి 15 రౌండ్లు ఉంటాయి. మొత్తం గన్ అంతా ఎంప్టీ చేసేస్తారు బాడీ లోపల. అంత ఫుల్ అథారిటీ ఉంటుంది అనమాట. ఎవరైనా సరే పోలీసు చెప్పింది వినాలి, అంతే. అలా ఉంటుంది పోలీసు భయం అమెరికాలో, చాలా వెస్ట్రన్ కంట్రీస్లో, అమెరికానే కాదు. చిన్న పనుండి ఇక్కడ బీర్కూర్కి వచ్చామన్నమాట. నాకు చికెన్ వద్దు, ఎగ్ పఫ్ కావాలి. ఎగ్ అది ఎగ్ పఫ్ ఎంత? 20 రూపీసా? ఎగ్ పఫ్ యూఎస్లో $4 నుంచి $5 మధ్యలో ఉంటుంది. అంటే 400 నుంచి 450. ఎక్కువ రేట్ అని చెప్పట్లేదు, నార్మల్గా చెప్తున్నాం అండర్స్టాండింగ్ కోసం. సూపర్. ఇక్కడేమో 20 రూపాయలు. అసలు ఏమన్నా సంబంధం ఉందా? ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఇండియాలోనే. రాజు, అక్కడ డేట్ రాసి ఉంది కదా, ఫ్రమ్ ఎగ్ పఫ్ రేట్లు అవన్నీ ఉన్నాయి కదా, అది ఎంత చెప్పది? అంటే ఏంటది? ఏంటంటే అక్టోబర్ నుంచి కదా, అక్టోబర్ 1 నుంచి 2024 నుంచి కదా. కానీ యూఎస్లో అది ఆపోజిట్, జనవరి 10th నుంచి కౌంట్. అది ఫస్ట్ మంత్ రాస్తారు యూఎస్లో. ఎంత తిన్నా ఆకలి ఆగట్లేదు. రాజు, చెరుకు బండి ఉంది ఇక్కడ, చెరుకు కావాలి.
నాకు అదంతా అనవసరం, నాకు చెరుకు జ్యూస్ కావాలి ఇప్పుడు. చెరుకు బాగుండదు. డజను చలో పద. ఇవి యుఎస్లో చాలా రేర్ పీసులు అనమాట, మనకు అక్కడ దొరకవు. ఒక 2 కొనుక్కొని యుఎస్ తీసుకెళ్దాం. పీపా కొనుక్కోవడానికి లీగల్ లిమిట్ ఉంటుంది తీసుకెళ్ళడానికి. ట్రంక్ది పగలో వెనకాలే పెట్టాలి. రూల్ ఈజ్ రూల్. వెనకాల పెట్టు. ఇండియాలో ముందు పెట్టుకోవచ్చు. అరే ఒకదాని కోటి కొట్టుకుంటే అన్న పగలో ఒకదాని. ఓకే. మందు బాటిళ్ళు కారులో తీసుకెళ్లటం అనేది యుఎస్లో చాలా గట్టిగా ఉంటాయి రూల్స్. ఎప్పుడైనా సరే మందు బాటిల్ గనక సీలు తీయకుండా ఉంచితే లోపల పెట్టుకోవచ్చు. బాటిల్ గనక ఒక్కసారి ఓపెన్ చేస్తే ఖచ్చితంగా వెనకాల డిక్కీలోనే పెట్టాలి దాన్ని. అయితే ఒకవేళ లోపల కనపడితే, పోలీసు వాళ్ళు ఆపినప్పుడు అది కనపడితే, అది ఓపెన్ చేస్తుందా, ఎందుకు లోపల పెట్టావు, హాఫ్ మూతుందా అని చెప్పి వాళ్ళు దాన్ని తీసుకొని టెస్ట్ అది చేస్తారు. అందుకని మేమేం చేస్తామంటే ఎందుకైనా మంచిది అని చెప్పి మందుకు సంబంధించి ఏదైనా సరే వెనకాల డిక్కీలోనే పెడతామన్నమాట. ఇదిగో వర్ణి బస్ స్టాండ్. ఆ బస్ స్టాండ్లో అక్కడ బస్ ఎక్కి బోధన వెళ్ళి బోధనలో చదువుకునే వాళ్ళం మేము. బస్సు అరగంటకు ఒకటి వచ్చేది. బోధన వెళ్తానికి వచ్చే బస్సు బాన్స్వాడ నుంచి వచ్చేది. అది రావటమే ఫుల్ అయిపోయి వచ్చేది. ఆల్రెడీ ఫుల్ అయిపోయి ఉంటే బయట ఒక 100-150 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళం. ఇప్పుడు అందులోకి ఎక్కాలి, ఎక్కడానికి ఉంటుంది కుస్తీ. ఇక నేను కనుక ఎక్కడానికి ట్రై చేస్తే డోర్ అంతా నేనే ఉంటా, పక్కన అటు ఇటు ఎవరు ఎక్కడానికి ఉండేది కాదు. లోపలికి ఎక్కిన తర్వాత మళ్ళీ కుస్తీ నెట్టుకుంటా. ఇంకోటి ఏంటంటే, ఈ మందు లేకపోతే సిగరెట్లు లాంటిది యుఎస్లో అమ్మాలి అంటే 21 years ఖచ్చితంగా ఉండాలి. ఐడి చెక్ చేసి ఇస్తారనమాట. ఒక్కొక్కసారి పోలీసు వాళ్ళే డ్రిల్ చేస్తారు. వేరే వాళ్ళని, మీ అండర్ 21 years ఉన్న వాళ్ళని పంపించి, 21 సంవత్సరాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళని పంపించి టెస్ట్ చేపిస్తూ ఉంటారు. పొర్రపాటున అమ్మేమా బొక్కలో పెడతారు. అది రాజు చెరుకు జ్యూస్ ఉంది ఇక్కడ. ఇప్పుడే పెట్రోల్ కొట్టించుకున్నట్టున్నాడు. ఆ బండి దగ్గర ఆపు. ఇక్కడ బాగుంది చెరుకు, ఇందాక బాగాలేదు కానీ ఇక్కడ పర్లేదు. మూడు ఏం సౌండ్ ఉంది, డీజిల్ సౌండ్. అమేజింగ్ ఉంది సౌండ్. అల్లం కలుపుతావు కదా, అల్లం లేదా, నిమ్మకాయ.
అది ఎంత అడుగు 60 ఒక్కొక్కటి 20 20 రూపీస్. నాన్న అభిరామ్ రామ్మా కదా అటు వెళ్ళందా కడుక్కో చేతులు కడుక్కో చేతిటి ఎత్తుకో దా పైకి రా ఎత్తుకుంటా ఎత్తుకో ఎత్తుకోవాలా ఆగు జంప్ చేయి ఎందుకు నాన్ చేసావు వాటర్ కనపడంగానే దిగేస్తావు నువ్వు నాకు ఇప్పుడు దిగాలని ఉంది దేంట్లో ఇలా దేంట్లో దిగుతావా వరిచేలో దిగుతాడంట అభిరామ్ అమ్మా పొలమా బియ్యం చేను పన్ను తింపుతావా దిగుతావా దా అట్రా పద ఎరా పండినయా వగరుగున్నాయా ఆ వెనకాల ఎల్లో ఉన్నాయి కదా అంత పండితే ఇంకా ముక్కటమైందిరా కూరగాయలు అయ్యి గట్టిగా ఉన్నాయి కూరగాయలు కదా రాళ్ళు ఏమాక పొలంలో ఏదన్నది అసలు వాడు అదో రే నేనేం చెప్పాను నీకు కాదమ్మా వద్దు అవి కూడా తట్ట పొలంలో ఎవరైనా రాళ్ళేస్తారా తప్పు అయ్యి అక్కడ పెట్టు టూ టైమ్స్ అయ్యి మళ్ళీ నువ్వు తిన్నావు అరటికాయ కాదు ఇగో ఏంటి ఇగో పిచ్చుక గూడులు పిచ్చుక గూడులు చూద్దామా ఇదిగో పిచ్చుక గూడుకి అభిరామ్ ఇసుక పిచ్చుక గూడుకి ఎన్ని హోల్స్ ఉంటాయి 2 హోల్స్ ఉంటాయా ముందుకెళ్ళి చూపిద్దామా ఒకసారి వీడియోలో వెళ్దాం ఆగు ఇక్కడి నుంచి కనపడుతున్నాయా మరి అద్దుగో 2 హోల్స్ ఉన్నాయి కదా మరి పిచ్చుక గూడుకి 2 హోల్స్ ఉంటాయి ఎందుకు చెప్పండి నాకు ఒకటేమో ఫేక్ ఒకటేమో రియల్ మరి ఒకటి ఫేక్ ఎందుకు గుడ్లు వచ్చి తినేసిద్ది కాబట్టి పిల్లల్ని కూడా తింటది వాళ్ళ అమ్మని కూడా తింటది అందుకే 2 హోల్స్ ఉంటాయి అందుకని ఒకటి ఫేక్ హోల్ కదా అది తెలివితోటి బ్రెయిన్ ఉంటాయి కదా మరి అందుకనే ఎప్పుడైనా సరే పక్షి గూడులు చాలా పక్షి గూడులకి 2 హోల్స్ ఉంటాయి ఒకటి ఫేకు పొరపాటున వేరే యానిమలో లేకపోతే పాము వెళ్ళితే పొరపాటున ఇంకో హోల్లోకి వెళ్తే అక్కడ ఏమీ లేదు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోతాయి అనమాట రియల్ హోల్ రియల్ లోపలికి వెళ్తానికి ఎంట్రన్స్ రియల్ ఎంట్రన్స్ అనేది ఆ పక్షి గూడుకు ఆ పక్షికి మాత్రమే తెలుసు మరి మనుషులు ఇల్లు కట్టుకోవటం ఎక్కడి నుంచి నేర్చుకున్నారు అంతే పట్టుకో ఓకే
2005 నా బ్యాచిలర్స్ ఫస్ట్ ఇయర్లో యూట్యూబ్ అనేది ఒకటి ఉంటది అని ఇదిగో మన ప్రవీణ్ చెప్తే తప్ప నాకు ఆ రోజుల్లో తెలియదు. అదేంటి అది కూడా తెలియదా అంటే, బాబు ఈ రోజులు కాదయ్యి 10,000 BC ఆ టైంకి మీరు ఎవరో పుట్టలేదు. ఆ రోజుల్లో బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్, బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉంటుంది కదా ఇంట్లో, డైలప్ కనెక్షను, దానికి కనెక్ట్ చేసి ఇంటర్నెట్ మెల్లిగా చీమ తలకాయంత వచ్చేది. ఒక్క ఫోటో డౌన్లోడ్ పెడితే గంట పట్టేది. ఒక్కొక్క ఫ్రేమ్ మెల్లిగా ఇట్లా పైనుంచి కిందకు వస్తే డౌన్లోడ్ అయ్యేది. అటువంటి రోజుల్లో యూట్యూబ్ తెలుసు ఫ్రెండ్కి, ఆ రోజుల్లో తెలుసు అనమాట. ఆ రోజుల్లో చెప్పాడు నాకు. యూఎస్లో ఉంటున్నామా, అక్కడ ఉంటున్నామా, పెద్ద జాబ్ చేస్తున్నామా, చిన్న జాబ్ చేస్తున్నామా కాదు, ఫ్రెండ్ అంటే ఫ్రెండే. ఎంత అవసరమైనా కానీ, ఎక్కడున్నా కానీ, ఇక్కడ కనపడే వాళ్ళంతా నేను ఫోన్ చేయగానే వస్తారు నా కోసం. మన సర్కిల్ అంటే అది. నిన్న మొన్న లేదు, నన్ను చూస్తానికి వచ్చాడు మనోడు, ఫ్రెండ్ వినీల్, హైదరాబాద్లో ఉంటాడు. మన ఊరే కానీ హైదరాబాద్లో ఉంటాడు అనమాట. వెంకటరెడ్డి తెలుసు కదా, లివింగ్ లెజెండ్ 2.0. ఎక్కువ మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. అది తమ్ముడు చెప్పినీ తప్ప అన్నీ చేస్తూ ఉంటాడు. ఏమున్నాయి ఏంట్రా ఇది? నాటుకోడి. ఓకే, సూపర్. రైసా? రైస్ పెట్టుకోండి. రాజుదా నాకు పెట్టరా. నాదంటే చూడు, మా తాత ప్లేట్ రాది, దాంట్లో పెట్టు. తాత ప్లేట్ ఇది. ఇంకొంచెం చాలు సార్, నువ్వు వేసుకో. చాలరా. చికెన్ ఫ్రైయా? చికెన్ పచ్చడి వేసుకుంటారా? రెడీ. వస్తారా? అరగంట వస్తారు. నువ్వు వచ్చిన సరే, వాట్సాప్ పడుతున్నారా? మామూలు వేరే స్కూల్లో కొన్ని ఉంటాయి కదా, యూలో అని అట్లా. నాకైతే జున్ను, మన బుజ్జాయిలు జున్ను. ఈరోజు యూఎస్కి బయలుదేరుతున్నా. ఒక్కసారి వచ్చానంటే మళ్ళీ వెనక్కి వెళ్ళబుద్ధి కాదు, కానీ వెళ్ళాలి. జున్ను టేస్ట్ దేనికి వచ్చేది చెప్పు? వచ్చానంటే పొలాలు, మన లైఫ్ స్టైలు, మన జీవించే విధానము, అందరూ ఎక్కడికి వెళ్ళినా ఫ్రెండ్స్ ఉండటము, రావటము, ఒకళ్ళు ఒక ఊరు వెళ్ళేటప్పుడు నీకేం కావాలని చెప్పి అడిగి ఇక్కడి నుంచి తీసుకెళ్ళటము, అటువంటి కల్చర్ ఏది యూఎస్లో ఉండదు. ఎందుకంటే అన్ని సూపర్ మార్కెట్స్లో కొనుక్కోవటము, అక్కడ ఉండే వెదర్, వాతావరణం తేడా ఉంటుందేమో కానీ లివింగ్ స్టైల్ ఆల్మోస్ట్ ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ ఉంటుంది. అక్కడికి వెళ్ళినా గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళటము అన్ని చోట్ల దొరుకుతాయి. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తున్నాం అనుకో, మా ఊరి నుంచి ఫ్రెండ్స్కి ఫోన్ చేసారా, ఇంట్లో జున్నుపాలు ఉన్నాయి కావాలని అడుగుతూ ఉంటాము. అటువంటివన్నీ చిన్న విషయాలే కానీ భలే అనిపిస్తాయి. వే ఆఫ్ లివింగ్, వెస్ట్రన్ కల్చర్ వేరు, మనది వేరు. నాకు మనది ఇష్టం. మన వీడియోలో ఇంతకుముందు కూడా చెప్పా, ఇండియా వచ్చానంటే పెద్దగా ప్లాన్లు ఏమి ఉండవు, నాకు ఏం కమిట్మెంట్లు ఉండవు. ఫ్రెండ్స్ తోటి, ఫ్యామిలీ తోటి అటు ఇటు తిరగటం.
జున్ను పాలు కూడా అసలు దొరకవు యూఎస్లో. ప్యాకెట్ జున్ను ప్యాకెట్లు ఉంటాయి కదా, అవి తీసుకెళ్ళాలన్నమాట. తీసుకెళ్తా మామూలుగా వచ్చినప్పుడు ఆ జున్ను ప్యాకెట్లు తీసుకెళ్తా కొన్ని. చాలామంది అడుగుతున్నారు వైఫ్ని చూపించమని చెప్పి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంకా టైం రాలేదు. వైఫ్ని మొన్న అడిగా కనపడతావని. మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూపిస్తా. మా తమ్ముడు, మా మమ్మీ, డాడీ అందరు కనపడ్డారుగా. ఇంకేంటి? బుజ్జాయిలంటే ఎంత ఇష్టమో చూడు, ఎంత మంచిగా పడుకొని ఆడుకుంటున్నాడు బుడ్డోడు. మళ్ళీ త్వరలో వస్తా. ఎప్పుడనేది డేట్ కన్ఫామ్గా తెలియదు, మళ్ళీ త్వరలోనే వస్తా. కొబ్బరికాయ మంచి చెట్టియేనా? తేనె ఉందా అందులో? ఏంటి ఇంటి తేనెటి? అదేనా? ఆ గోల్డ్ ఏంది అట్టున్నాయి, దుమ్ములో ఆడుకున్నావా? ఏది ఉఫ్ అనాలా దీన్ని? దీంట్లోనా? దీంట్లో ఉఫ్ అంటే హనీ వచ్చిందంట. కొంచెం వచ్చింది రో. తీయగుంది. మా ఫ్రెండ్ చెప్పింది స్కూల్లో. మేము కూడా చిన్నప్పుడు తీసుకునే వాళ్ళం తెలుసు. ఇట్లా చాలా పువ్వుల్లోంచి వచ్చింది ఇట్లా. ఇంకా చాలా పువ్వుల్లో వచ్చింది. చూపిస్తాను. అభిరామ్ బాయ్ బాయ్. ముద్దు పెట్టు. పెద్దగా నాకు ఏమవుతావు? ఏం పైలట్? ఫైటర్ పైలట్. అదనమాట. ఇక బయలుదేరుతున్నాం మనం ఇక్కడి నుంచి. రాజు, ఇక్కడ గుంటుందా? యుఎస్లో కనుక రోడ్డు మీద ఇట్లా గుంటున్నప్పుడు దాంట్లో పడి నీకు కానీ నీ బండికి కానీ ఏమైనా డ్యామేజ్ అయిందనుకో, అక్కడ ఉన్న గవర్నమెంట్ని సూ చేయొచ్చు. అంటే అదే గవర్నమెంట్ మీద కేసు పెట్టచ్చు. ఈ రోడ్డు మూలానే నాకు ఇలా అయింది అని చెప్తే కోర్టులోకి వెళ్ళి అది కరెక్టే, అది కారణం కరెక్టే అయితే నీకు అయిన డ్యామేజ్కి పైసలు వెనక్కి ఇచ్చేస్తారు. ఏంది బోరుబళ్ళు ఇన్ని ఉన్నాయి? ఇవి చాలా తక్కువ యుఎస్లో ఇలాంటి బోరుబళ్ళు కనపడటం. ఎక్కడో వేరే స్టేట్స్లో తిరగడానికి వెళ్ళినప్పుడు కనపడతాయి. జహీరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందన్నమాట. ఈ ట్రక్కులు, స్మాల్ సైజ్ ట్రక్కులు. బాడీ ఇంకో దగ్గర తగిలిస్తారు కదా రాజు? బాడీ చేయించుకుంటారు. బాడీ చేయించుకోవాలి బయట. ఇదేంద్ర ఇంత ఉంది? అదేంటది? ఇది ఇల్లుకు మళ్ళీ ఉంది. దాందే ఇంకో ముక్క. ఇదేందో గాని
2500 డీజిల్ జీరో. ఏంటి ఇక్కడ నైట్రోజన్ కూడా పెడుతున్నారా రాజు? అక్కడ యుఎస్లో మన బండి కూడా నైట్రోజనే. హ్యాండ్లింగ్ బాగుంటుంది, తొందరగా పోదు. నేను అందుకు పెట్టిస్తా. మామూలు గాలిలో కూడా ఉండేది 72% నైట్రోజనే. దీని మూలాన ఇంకో 10% ఇంకో 28% పెరిగిద్ది అనమాట. ఆ 28%లో చాలా చేంజ్ వచ్చింది. దుర్గం చెరువు రాత్రిపూట కలర్లు వేస్తారు కదా దీనికి, లైట్లు. ట్యాంక్ బండ్ స్మెల్ వస్తుంది, స్మెల్ వస్తుంది. సెక్రటేరియట్, రాష్ట్ర సచివాలయం. ఏం ట్రాఫిక్ రా బాబు! లాస్ ఏంజలీస్ ట్రాఫిక్ రాడ్ అయితే హైదరాబాద్ ట్రాఫిక్ రాడ్డున్నరా. ఈ మధ్య ఎక్కడ చూసినా కానీ మన లోకల్లో ఇండియాలో డ్రైవ్ చేసే బళ్ళల్లో ఇగో ఈ దొరకట్లేదు. ఈ ఉంటున్నాయి కానీ ఏదో పాత కంపెనీలే ఉంటున్నాయి, లేకపోతే అవుట్డేటెడ్ హై స్పీడ్ ఛార్జర్లు ఉండట్లేదు. మంచిగా అప్డేట్ చేసుకోండి, హై స్పీడ్ ఛార్జర్లు కొనుక్కొని మీకు కావాలనుకుంటాం. కార్ ఛార్జర్స్. ఇప్పుడే మన నిజామాబాద్ నుంచి చిక్కడపల్లి వచ్చాం హైదరాబాద్లో. ఇక్కడ నుంచి ఎయిర్పోర్టు 45 మినిట్స్. ఎంత రాజు? కొంచెం అటు ఇటుగా గంట పట్టింది. అది ఉన్న రోజులు ఫుల్ ఎంజాయ్మెంటు. మళ్ళీ త్వరలో కలుద్దాం, త్వరలోనే వస్తా. కానివ్వండి మరి.